కాపు ఉద్యమ కేసులో సిఐడి అరెస్టులకు దిగింది. అమలాపురం తునిలో అరెస్ట్ చేసి 10 మందిని అరెస్ట్ చేశారు. వీరిని కాసేపట్లో కాకినాడ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. అరెస్టు నేపథ్యంలో కోనసీమలో భారీగా బలగాలను మోహరించారు. అమలాపురంలో 14 చోట్ల పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. అదనపు ఎస్పీ దామోదర్ నేతృత్వంలో అదనపు బలగాలను మోహరించారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అమలాపురం టౌన్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. పూర్తి వివరాలను మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, పరిస్థితి ఎలా ఉంది? కాపు ఉద్యమానికి సంబంధించి ఏదైతే తుని ఘటన ఉందో జనవరి 31 జరిగిందో ఆ ఘటనకు సంబంధించి సిఐడి విచారణ పూర్తి చేసి అరెస్టు పర్వాన్ని వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో నిన్న ఉదయం కోనసీమ నుంచి 6గురిని, అదేవిధంగా తుని నియోజకవర్గం నుంచి మరో 2ని, గుంటూరు జిల్లా నుంచి మరో 2ని కూడా అదుపులో తీసుకుంది. వీరందరినీ కూడా ఈ రోజు కాకినాడ సెకండ్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కొద్దిసేపటికి కొంతమంది కాపు నేతలతో కలిసి అమలాపురం టౌన్ స్టేషన్ చేస్తున్నారు. అయితే ఆయన స్టేషన్ ముందు బైఠాయించి మరోసారి ఉద్యమానికి శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో జిల్లా అంతా కూడా ఒక ఉత్కంఠ వాతావరణం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే కోనసీమలో దాదాపు 4 స్పెషల్ పార్టీ పోలీసులు బలగాలు మోహరించడం జరిగింది. అమలాపురం టౌన్ వ్యాప్తంగా 14 పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. అడిషనల్ ఎస్పీ దామోదర్ నేతృత్వంలో ప్రస్తుతం పోలీస్ పికెటింగ్ కొనసాగుతుంది. దాదాపు 4 సిఐడి బృందాలు 2 రోజుల నుంచి కూడా ఎవరైతే ఈ ఉద్యమానికి సంబంధించి తునిలో జరిగినటువంటి రత్నాచల ఎక్స్ప్రెస్ కాదు, టౌన్ పోలీస్ స్టేషన్ తో పాటుగా వాహనాలకు ఆందోళనకారులు నిర్బంధించారు. ఈ నేపథ్యంలో దాదాపు ఈ కేసుకు సంబంధించి 350 మందిని గుర్తించడం జరిగింది. అయితే ఈ కేసులో ప్రధానంగా ప్రతి కేసు కూడా దాదాపు 100 కేసులు నమోదు చేసి జరిగింది. అయితే ఈ కేసులో ప్రధానంగా A1గా ముద్రగడ పద్మనాభం పేర్లు చేర్చారు. ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం కూడా గత 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ అనేక కాపు నేతలు ఏదైతే ఆ ఉద్యమానికి సహకరించారో వారందరికీ అభినందనలు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆగస్టు నెలాఖరులోగా కాపులకు సంబంధించి మంజునాథ్ కమిషన్ తన పని పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలి. ఆ నివేదికను తీసుకుని ఆధారంగా చేసుకుని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించి కాపులను జీపీలో చేర్చాలి. లేని పక్షంలో సెప్టెంబర్ 1వ వారం నుంచి మళ్ళీ తన ఉద్యమం ప్రారంభిస్తానని ఒక అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వం కాపు ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలన్న ధోరణి అయితే కనిపిస్తుందని చెప్పి కాపు నేతలు అనిపిస్తున్నారు. ఎందుకంటే ఈ ఒక్కసారిగా సిఐడి అరెస్టుల పర్వం వేగవంతం చేయడంతో ప్రస్తుతం అయితే తూర్పుగోదావరి జిల్లాలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది.